హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి అందరు చేసుకునేది అదట్టుగా ఉండ్రాల పాయసం చేసుకుంటూ ఉంటారు. స్పెషల్ అనేది నేను కూడా అదే చేస్తున్నాను. నేను మామూలుగా మనము గోధుమ పిండితోటి చేసుకుంటుంటాం కదా, అవి ఏవి తాలికలు నేను చేసి పెట్టాను ఆల్రెడీ నైట్. ఎప్పుడన్నా మనం చేసుకునేది మార్నింగ్ అంటే ఏంటి అంటే టైం సరిపోదు మనకు. మెయిన్గా పొద్దున మనకు పూజ నెక్స్ట్ చేసుకోవాలి టైం, అందుకే నేను నిన్న చేసుకొని పెట్టుకున్నాము. ఇలా ఉంటాయి. దీనిలో ఏంటి అంటే మనము వాటర్ వేసి ఫస్ట్ ఉడికిస్తాను. నేను నైట్ ఆరబెట్టుకున్నాను కదా, దీన్ని ఉడకబెట్టేద్దాము. కొంచెం వాటర్ వేసేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత కొంచెం టైం పడుతుందండి. ఇది మనకు ఉడకాలంటే కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది. క్యాప్ పెట్టేద్దాము. అంతలోపు మనకు బయట ఈరోజు వర్షం చాలా వస్తుందండి. ఇక్కడైతే చాలా వర్షం వస్తుందండి. ఇక్కడ చెట్లు మందార చెట్లు ఉన్నాయి ఇక్కడ దగ్గర. ఎంత బాగా పూసాయి చూడండి మందార పూలు. నిజంగా చాలా బాగా పూజకి మనకు చాలా బాగా పూస్తున్నాయి. ఎవ్రీడే తెంపుకుందాము పూజ కోసం. చాలా బాగుంటుంది ముద్ద మందారం ఇది కలరు. ఎవ్రీడే కుండీలా పెట్టినా సరే కానీ ఎవ్రీడే మంచిగా మనకు పువ్వులు ఇస్తుంది. వర్షం వస్తుంది. ఒక్కసారి చూద్దామండి ఇట్లా ఎంతవరకు ఉడికిందో. ఇది కూడా ఇది మనకు ఉడకాలి కదా. ఇట్లా మనం చూస్తే కూడా తెలిసిపోతుంది. ఇంకొంచెం టైం పడుతుంది. కొద్దిసేపు మళ్ళీ ఇంకొద్దిసేపు క్యాప్ పెట్టి పెట్టేద్దాము. ఈ లోపు ఏంటిది అంటే నీకు బెల్లం మనం తరిగి పెట్టుకుందాము. ఈ బెల్లం నేను ఆంధ్రా నుంచి తెప్పించుకున్నాండి. సాల్ట్ ఉండదు, ఇది మనకు సాల్ట్ వేసి ఉంటుంది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఈ బెల్లం ఏంటి అంటే మన కలర్ కూడా ఎక్కువ, మనకు కలర్ బెల్లం వేసిన కలర్ వస్తుంది. అట్లా కూడా ఎక్కువ ఏం రావట్లేదు, తక్కువ వచ్చింది, అయినా కానీ బాగుంది. దీన్ని మనము తీసి పెట్టుకుందాం. నాకు ఉండాల పాయసం రెడీ అయిపోయింది ఆల్రెడీ. దేవునికి నైవేద్యం ఎక్కించాను. దీన్ని మనం కూడా ఒక్కసారి టేస్ట్ చూద్దామా, అన్ని బెల్లం అన్ని సరిపోయినాయా లేదా ఒకసారి టేస్ట్ చూద్దాము. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. నేనైతే కస్టర్డ్ రైస్ చేశాను కదా, మీకు ఎంతమందికి ఇలా నచ్చింది, మీరు కూడా చేస్తే ఒకవేళ నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్. నాలాగా ఎవరెవరు చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇది ఒకవేళ మీకు నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయండి ఇది ఎలా ఉందో కూడా. నెక్స్ట్ ఇంకొక దాంట్లో కలుసుకుందామండి. మన ఇంట్లో అయిపోయిన తర్వాతకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినామండి. మన ఇంట్లో అయితే గణపతిని ఏం పెట్టుకోము. ఎప్పుడైనా ఏ ఇయర్ అయినా అక్క వాళ్ళ ఇంట్లో ఇక్కడ పెట్టుకుంటారు. గణపతి పూజ ఇంట్లో పెట్టుకొని చాలా బాగా చేస్తారు. అది చూసేయండి, చాలా బాగా చేస్తుంది అక్క.
ఓకేనండి, ఇంతవరకు మనకు మీరు గణపతి పూజ చూసినారు కదా. ఇది ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.